హాయ్ ఫ్రెండ్స్, నాకు సార్ వచ్చి గౌతమ్ కృష్ణను ఈ వారం నువ్వేం తప్పు చేసినావని అడిగాడు. సార్ నేను నిఖిల్తో గొడవ పడినాను, ఆ విషయం అయితే తప్పు అనిపించింది, అందుకే సార్ నేను సారీ చెప్పాను. ఇప్పుడు నాకు సార్ సరే వీడియో చూస్తాము తెలుస్తుంది అన్నాక ఆ వీడియోలో నిఖిల్ ఏం చెప్తాడంటే, నువ్వు ఎదుటివాడిని ఏదైనా కానీ నీ వరకు వచ్చినప్పుడు తప్పు చేసినప్పుడు నువ్వు అతన్ని బ్లేమ్ చేస్తావు, లేదా కామెడీ చేసేప్పుడు కానీ గేమ్లో కానీ ఎటువంటి విషయాలైనా నీ వరకు వచ్చినప్పుడు వాళ్ళను తప్పుగా చూపిస్తావు అని చెప్పాడు నిఖిల్. అరే నువ్వు ఒక అమ్మాయిని వాడుకోవడం అనేది ఎంత తప్పు, అది నీకు తెలీదా అని నాకు సార్ గట్టిగా అరుస్తాడు. దాంతో బే అంటే ఏం తప్పు ఉంది, వాడుకోవడం అంటే ఎంత తప్పు, బే అంటే తప్పు లేదు కదా, మరి ఎందుకు అంత రియాక్ట్ అయినావు అని అడుగుతున్నాను నాకు సార్. కిల్ కూడా బాగా గట్టిగా ఇచ్చాడనుకో, నువ్వు ముఖం మీద కొడుతున్నావు అని చెప్పావు కదా, అది నిజమేనా ఏంటిది అని అడిగితే, సార్ నేను కొట్టినావు అని చెప్పలేదు, కొడుతున్నావు అని చెప్తున్నాను. ఇది నీకు ముందు నుంచి గౌతమ్ మీద ఇంకొక గజ్జి పెట్టుకో అందుకే నీకు కొట్టకన్నా కానీ పొరపాటున తగిలినా కానీ కొట్టినావని చెప్పేసినావు. సార్ కోపంలో అలా వచ్చేసింది అని నిఖిల్ చెప్తాడు. సార్ సరే రోహిణి నీకు జెన్యున్గా సారీ చెప్పినట్టు అనిపించింది రోహిణి అంటే, సార్ లేదు సార్ మనస్ఫూర్తిగా అనిపించలేదు, కానీ సారీ అయితే చెప్పాడు సార్ అని రోహిణి చెప్తుంది. తర్వాత ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరని చెప్పినాక రోహిణి ఎలిమినేట్ అయ్యి చెప్పేస్తాడు నాకు సార్. రోజు రోహిణి ఎలిమినేట్ అయిపోతుంది, రేపు విష్ణుప్రియ కానీ ప్రేరణ కానీ ఎలిమినేట్ అవుతారు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.